పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుని వ్యతిరేకిస్తూ విజయవాడలో వామపక్షాల ఆందోళనకు దిగాయి. చెన్నై కోల్కతా హైవేపై సిపిఐ సిపిఎం నేతలు రాస్తారోకో నిర్వహించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. అటు అనంతపురంలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ధరల పెంపుకి వ్యతిరేకంగా అనంతపురం క్లాక్ టవర్ దగ్గర వామపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదల అన్ని రంగాలపై ప్రభావం చూపుతోందని గుర్తు చేశారు. ధరల నియంత్రణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో కూడా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ర్యాలీ తీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపి ప్రజలపై ధరల భారం మోపుతున్నారని సిపిఐ సిపిఎం నేతలు మండిపడ్డారు. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని ఆరోపించారు. విమానానికి వాడే ఇంధనానికి ట్యాక్స్ తగ్గిస్తారా? రిలయన్స్ వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్ కి ట్యాక్స్ తగ్గిస్తారా? సామాన్యులు, రైతులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాడుకునేటువంటి పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు వేస్తారా? ఇవాళ చూడండి, పెట్రోల్ మీద 55 రూపాయల ట్యాక్స్ ఉంది, డీజిల్ మీద దాదాపు 50 రూపాయల ట్యాక్స్ ఉంది. ఇవన్నీ లాభాలు ఖజానాలో వేసుకుని ఆయిల్ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయని చెప్పడం ప్రజలని నమ్మించడం తప్ప ఇంకొకటి కాదు. ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 12 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా జీడిపిని పెంచాడు, గ్యాస్ రేటు పెంచాడు, అదేవిధంగా పెట్రోల్ రేటు పెంచాడు, డీజిల్ రేట్లు పెంచాడు. నిన్న మే 7వ తారీఖు నుంచి ఇప్పుడు జూన్ వరకు చూసుకుంటే దాదాపు 89 రూపాయలు గ్యాస్ రేటు పెంచినాడంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నాట్ ఓన్లీ కేవలం వంట గ్యాస్కు సంబంధించే కాదు, అదేవిధంగా వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. మాట్లాడితే అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి ప్రభావం, మధ్య ప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం అని చెప్పి చెబుతా ఉన్నాడు.